పర్షియన్ గల్ఫ్ లో హోర్మోజ్ కు పశ్చిమ దిశగా ఇంకా 22 భారతీయ నౌకలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 24 భారతీయ నౌకలలో శివాలిక్, నందాదేవి అనే 2 ఎల్పీజీ నౌకలు శనివారం తెల్లవారుజామున సురక్షితంగా జలసంధిని దాటాయని భారత నౌకాయాన మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా తెలిపారు. ఈ 2 నౌకలు కలిపి సుమారు 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువస్తున్నట్లు వివరించారు. ఇవి ఈ నెల 16న ముంద్రా పోర్టుకు, 17న కాంట్లా పోర్టుకు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. ఇవి కాకుండా పర్షియన్ గల్ఫ్ లో ఇంకా 22 భారతీయ నౌకలు ఉన్నాయని వివరించారు. వీటిలో మొత్తం 611 మంది నావికులు పనిచేస్తున్నారని వెల్లడించారు. పర్షియన్ గల్ఫ్ లో ఉన్న భారతీయ నావికులంతా క్షేమంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో షిప్పింగ్ మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ నిరంతరం నౌకల కదలికను పర్యవేక్షిస్తున్నాయి. భారతీయ రాయబార కార్యాలయాల ద్వారా సిబ్బందితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు రాజేష్ కుమార్ సిన్హా తెలిపారు.